నేను చెప్పబోయేటువంటి నూతన బంధన గ్రంథములో ఉన్నటువంటి యొక్క ఆ వాక్యాన్ని మనం ఒకసారి సెటప్ చేసుకునేటువంటి యొక్క ఈ వాక్యము ఆ వాక్యాన్ని మనం ఒకసారి మనం ఆలోచన చేసేటువంటి యొక్క స్థితిని మీరు కలిగి ఉండాలని నేను మీకు తెలియజేస్తున్నా. సో గాడ్ హ్యాస్ కాలింగ్ ద అబ్రహాం. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు హీ డజంట్ నో అబౌట్ గాడ్ కదా. తెలుసండి అబ్రహాంకి దేవుడు అంతకు ముందు తెలియదు కదా. ఆయనకి ఇది క్రొత్త అయినప్పటికీ కూడా యెహోవా దేవుడు మాట్లాడుతూ నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను నీవు ఆశీర్వాదముగా నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదు, నిన్ను దూషించు వారిని సర్వించదు. భూమి యొక్క ఆశీర్వదింపబడని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము దేవుని స్తోత్రం కలిగినగా. అబ్రహాము ఇక్కడ మనం, అబ్రహాము ఇక్కడ మనం. వాట్ అబౌట్ అస్? మనను గురించి ఇప్పుడు అబ్రహాముతో ఆ విషయాలను బట్టి మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఈరోజు మరి అబ్రహామును దేవుడు తన ప్రత్యక్షతలతో ఏదైతే మాట్లాడి వెళ్ళమన్న స్థలానికి చెప్పాడో అబ్రహాము తూచా తప్పకుండా వెనక ముందు ఆలోచించకుండా దేవుని మాటకు లోబడి దేవుని యొక్క మాటకు విధేయుడై దేవుని యొక్క చిత్త ప్రకారము వెళ్ళమన్నటువంటి ప్రదేశానికి వెళ్ళినట్లుగా ఇక్కడ మనం చూస్తాం. మన పరిస్థితి ఇప్పుడు మన జ్ఞాపకం పెట్టుకోవాలి. నేను ముందే చెప్పాను, పిలుపుకు నిబంధనకు ఉన్నటువంటి అవినాభావ సంబంధము. దేవుని యొక్క నిబంధనలో అబ్రహాము ఉన్నాడు. దేవుని యొక్క నిబంధనలో అబ్రహాము దేవుని యొక్క మాట విని తూచా తప్పకుండా తన యొక్క స్థితి యావత్తును కూడా మరచి దైవ చిత్త ప్రకారము అతడు అక్కడ నడిచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే అబ్రహాము ఆశీర్వదింపబడటానికి, అబ్రహాము జనములకు తండ్రి అవటానికి, అబ్రహాము మరి జనరేషన్ టు జనరేషన్స్ కి మరి అబ్రహాము ఉన్నత స్థితి కలిగిన వాడుగా ఉండటానికి ఉన్నటువంటి యొక్క విషయము ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, థ్యాంక్ యూ వెరీ మచ్, ప్రైజ్ ది లార్డ్, దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుడు ఏర్పాటు చేశారు. దేవుని స్తోత్రం. మీ అందరికి వందనాలండి. కాబట్టి అబ్రహాము పిలుపు నిబంధనను ఎక్కడ కూడా ఏమంటే సపరేట్ గా చూడాల. కాబట్టి ఇక్కడ అబ్రహాము నీవు నన్ను వెంబడించాలి, నిన్ను నేను ఆశీర్వాదమును ఇచ్చువాడుగా, జనములకు నీవు తండ్రిగా అవుతావు అంటే అబ్రహాము ఎవడ అసలు మనమైతే ఎలాగ ఉంటామంటే వీడెవడరా బాబు అంటాం. ఇప్పుడు ఎవరన్నా వచ్చి మనల్ని బాబు పలానా పోలవరం అవతల పలానా పరిస్థితులు ఉన్నాయి, నువ్వు సేవకు రావాలంటే ఏదో చెప్పారు కానీ అని వెంటనే తట్టపోయించకుండానే రిప్లై ఇచ్చేస్తాం కదా. సో అదే ప్లేస్ లో ఇప్పుడు అబ్రహాము ఉన్నాడు. కానీ అబ్రహాము దేవుని యొక్క ఉన్నతమైనటువంటి యొక్క
ఆ పిలుపును అతడు తన యొక్క జీవితంలో మరి దేవుని యొక్క ప్రణాళిక సంకల్పాన్ని బట్టి హిమ్సెల్ఫ్ యాక్సెప్టెడ్ ద గాడ్స్ కాల్. దేవుని యొక్క పిలుపును తిరస్కరించకుండా అబ్రహాము ముందుకు కొనసాగబడినట్లుగా మనం చూస్తాం. పిల్లలు గమనించండి, మన యొక్క జీవితాల్లో, మన యొక్క సేవా పరిచర్యలో మనకు ఏ విషయంలోనైనా ఆలోచన కలిగి చేయవలసినటువంటి యొక్క దైవ చిత్త ప్రణాళికను మనము జరిగించడానికి మనము దేవుని యొక్క పిలుపు నిబంధన ఈ రెండు కూడా కలిగి లేకపోతే మనకి దేవుని ద్వారా ఏది కూడా బయలుపరచబడదు. దిస్ ద ట్రూత్. ఇది సత్యం పిల్లల. నువ్వు నీ పిలుపును సపరేట్ చేసుకుని నీ ఇష్టానుసారంగా దేవుడు నన్ను పిలిచాడు అని నువ్వు పరిచర్యలో ఉంటే దేవుడు నీ పరిచర్య నీ ఓన్ కాలింగ్ బట్టి దేవుడు ఆయన నీకు చేయవలసినవి అన్నీ కూడా చేయటానికి ఆయన ఎంత మాత్రము కూడా ఎవరినే ఇష్టపడ్డాడు. హీ డస్ నాట్ యాక్సెప్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ us. మన నుండి ఆయన ఏది కూడా ఇష్టపడ్డాడు. ఎందుకని ఇక్కడ అబ్రహామును మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవటం ఎందుకనంటే దేవుని యొక్క నిబంధనకు, తన పిలుపుకు ఉన్న ఆ ఔన్నత్యాన్ని అతడు గ్రహించి మరి దానిని అనుసరించినటువంటి ఒక అనుభవాన్ని అబ్రహాము ఇక్కడ కలిగి ఉన్నాడు అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి అబ్రహాము దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాడు. మరి వాక్యానికి విధేయత మనం చూపిస్తున్నప్పుడు క్రమక్రమముగా దేవుని యొక్క ప్రత్యక్షతను, దేవుడు తన ప్రత్యక్షతలో మనకు ఆయన ఉద్దేశాలు మరి బయలుపరచబడతాయి, తెలియచేయబడతాయి అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియచేస్తున్నాను. ఎప్పుడు బయలుపరచబడతాయి దేవుని ఉద్దేశాలు నా యొక్క జీవితాల్లో అవి బహిర్గతమవుతాయి అని అంటే నీ పిలుపు, దేవుని యొక్క నిబంధన రెండు కూడా ఒక్కటిగా ఉండి నీవు ఆ దేవుని యొక్క దైవ చిత్త ప్రకారము నీవు నడిచినట్లయితే ఖచ్చితంగా ఆ కార్యము నీ జీవితంలో నెరవేర్చబడుతుంది అనే విషయాన్ని మరి లేఖనాలను బట్టి నేను మీకు తెలియజేస్తాను. అదే 12వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే, అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకు తూర్పుననున్న హాయికిని మధ్య గుడారము వేసి అక్కడ యెహోవా బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఇది ఎలా సాధ్యమైంది? ఈ విషయము అబ్రహాము యొక్క జీవితంలో అది ఎలా సాధ్యమైనది అనేటువంటిది, ఆ నిబంధన, ఆ సంబంధము, ఆ నిబంధన దినదినము కూడా అబ్రహాము యొక్క జీవితంలో వృద్ధి కావటాన్ని బట్టి నిబంధనలో ఉన్నటువంటి యొక్క ప్రత్యేకత ఇక్కడ అబ్రహాము కలిగి ఉన్నాడు. అంటే డెవలప్మెంట్ ఎలాగుందండి అబ్రహాం జీవితంలో? ఒక్కసారిగా నేను పరిచర్యలో కోటీశ్వరుని అయిపోలేను. చాలామంది ఇప్పుడున్న ప్రజెంట్ డేస్లో వాట్ యు థింక్, ఏం ఆలోచన చేస్తున్నామంటే ఒక్కసారిగా అకస్మాత్తుగా అలాంటి వాళ్ళు చూస్తున్నా కదా.
సో అది శ్రేయస్కరమైనది కాదు. పరిచర్యలో దేవుని యొక్క పిలుపులో ఉన్నటువంటి దేవుని యొక్క ఉద్దేశము అది కాదనే సంగతిని కూడా ఈ సమయంలో అబ్రహామును బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. అబ్రహాము 12వ అధ్యాయంలో 1 నుండి 4 వచనాలు అలాగా కిందకి వెళ్ళిపోతూ ఉంటే ఈ 8వ వచనంలో వచ్చేటప్పటికి అబ్రహాం ఎలాగొన్నాడండి? అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్య గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది ఎందుకు చెప్తున్నానంటే దేవుని యొక్క పిలుపులో దేవుని యొక్క నిబంధన, పిలుపు నిబంధన అందుకునే వేరువేరు కాదనే సంగతిని మీకు తెలియజేస్తున్నా. నిబంధన లేకుండా పిలుపు అనేది నిర్వీర్యమైపోతుందన్న విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క నిబంధనలో మీ పిలుపు అది నిజమైనదిగా ఉన్నది అని అంటే అబ్రహాము యొక్క జీవితంలో అతడు దినదిన అభివృద్ధిలో నిబంధన ఉన్నది అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున సేవకుల యొక్క అభివృద్ధిలో, సేవా సరిహద్దులు విశాలపరచబడటంలో, సేవా పరిచర్యలో ఉన్నత ఆ పిలుపుకు తగినటువంటి యొక్క బహుమానము యొద్దకు పరిగెత్తేటువంటి యొక్క స్థితిలో దేవుని నిబంధన ఖచ్చితముగా ఉండి తీరాలి అనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. కనుక ప్రియులారా, మరి నిబంధన ఈ సంబంధము దినదినము దేవుని యొక్క సేవకులలో అభివృద్ధిని మీరు చూడగలుగుతారనే సత్యాన్ని ఖచ్చితంగా ఈ సమయంలో నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. అది దేవుని యొక్క ప్రణాళిక. కనుక దేవుని యొక్క ఆ చిత్తాన్ని మరి అబ్రహాము యొక్క జీవితంలో బయలుపరుస్తూ ఉన్నాడు. మన జీవితంలో కూడా ఆ నిబంధన పిలుపుకు తగిన విధంగా మన యొక్క ప్రవర్తన, మన యొక్క ప్రయాణము, మన యొక్క నడత, మన యొక్క దేవుని యొక్క ఆ యొక్క పరిచర్యలో మనకు ఉండవలసినటువంటి ఆ యొక్క స్థితిని మనం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా 100% కూడా దేవుడు మిమ్మలను అభివృద్ధి పదములో అబ్రహాము వలె మిమ్మల్ని నడిపిస్తాడనే విషయాన్ని ఖచ్చితంగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. డోంట్ డిపెండ్ అదర్స్. మీరు ఇతరుల మీద ఆధారపడేటువంటి యొక్క స్థితిని దేవుడు మీకు ఇవ్వడు, ఖచ్చితంగా ఇవ్వడు. దేవుడు మిమ్ములను మీకుగానే ఆయన తన నిబంధన పిలుపులో అభివృద్ధి పదములో ఆయనే స్వయముగా మిమ్మల్ని నడిపిస్తాడు అనే విషయాన్ని అబ్రహాము యొక్క జీవితాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలా మంచి విషయాలు అబ్రహాం గురించి వ్రాయబడ్డాయి. చెప్పడానికి సమయం లేదు కనుక నాకు ఇవ్వబడిన 45 నిమిషాల్లో నేను ఎంత చెప్పగలను అసలు అనేది ఆలోచన చేసి చాలా ఫాస్ట్గా మిమ్మల్ని ముందుకు తీసుకుని వెళుతూ ఉన్నాను. కనుక అబ్రహాము తన యొక్క దేవుని నిబంధనలో ఉండటాన్ని బట్టి దైవ ప్రత్యక్షతలో అతని యొక్క అభివృద్ధిని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. అక్కడ నుండి అక్కడికి వెళ్ళిపోయాడు. అతడు బయలుదేరాడు. బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్య గుడారము వేసి అక్కడ యెహోవా బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని మరి దైవ సేవకులారా, మరి అబ్రహాము యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రత్యక్షత మనం ఇక్కడ ఆలోచన చేసినట్లయితే అతడు మరి తన యొక్క రోజువారీ జీవితంలో దేవుని యొక్క ఆ నిబంధన, మరి ఒక విధంగా చెప్పాలంటే వీఆర్ ఆల్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ ద లార్డ్. అర్థమైందా? మనమందరము కూడా దేవుని పోలికలో ఉన్నాం, కానీ లోక పనులు చేస్తున్నాం. నేనేమి ఎక్సెప్షన్ ఏం కాదు ప్రియులారా.
ఐ యామ్ ఆల్సో విత్ యూ, నేను మీతో కూడా ఉన్నాను చెప్తున్నా ఈ మాట. దేవుని యొక్క పోలిక ఉంది. దైవికమైనటువంటి స్థితిని పక్కకు పెట్టి ఏం చేస్తున్నాము? లోకంలో ఎవడున్నాడు? ఆలోచన చేయండి. దీనిని మనం క్లారిఫై చేసుకోవాలి ప్రియులారా. అబ్రహాము ఆల్సో ఇన్ హిజ్ ఇమేజ్, బట్ దేవునితో నిబంధన ఉన్నవాళ్ళు లోక మాలిన్యాన్ని కలిగిన పరిస్థితి వారిలో ఉండదమ్మా, ఉండదు. తర్వాత కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. ఓకే, కనుక మరి ఈ యొక్క విషయాలను, ఈ నిబంధన అబ్రహాము యొక్క జీవితంలో డే బై డే హిమ్సెల్ఫ్ గ్రోయింగ్ ఇన్ ద లార్డ్. దేవునిలో రోజు రోజుకి కూడా ఎదుగుతున్నాడు. ఈరోజే నేను దొరక్క రాస్తే కోట్లు కుమ్మరించరు. చాలా విచారకరమైన పరిస్థితి. అందుకని అంటున్నా, డోంట్ డిపెండ్ అదర్స్. అబ్రహాముని సూచికగా తీసుకోండి. అబ్రహాము హీ నెవర్ డిపెండ్ అదర్స్, ఓన్లీ హీ డిపెండ్ అపాన్ ద లార్డ్. దేవుని మీద ఆధారపడండి, దేవుని వైపు చూడండి ప్రియులారా. దేవుడే మిమ్మలను, అబ్రహాము అంతటి వాళ్ళను మనలను దేవుడు చేయక మానడు అనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. అందుకనే దేవుని రుచి చూచి, ఎవరు చూస్తున్నారు రుచి? వాళ్ళు ఎవరైనా చూస్తున్నారు? ఎవరన్నా దేవుని రుచి చూస్తే, దేవుని మాధుర్యతను అనుభవిస్తే ఏమన్నా విడిచిపెడతారా ఎవరన్నా? ఏంట్రైడ్ ఆత్మాన మందిరంలో ఉంటాడే, పని పాట లేకుండా, ఖాళీ లేదంటాడేంటి? ఎప్పుడు చూసినా ప్రార్థన అంటాడేంటి? ఎప్పుడు చూసినా ఉపవాసం అంటాడేంటి? ఎప్పుడు చూసినా కూడికలు అంటాడేంటి? దేవునితో ఉన్న నిబంధన సంబంధ బాంధవ్యం అటువంటి యొక్క స్థితిని మనకి తీసుకువస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. నేను ఇంకా ముందుకు వెళ్తున్నాను ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క నిర్ణయాలు అన్నిటిలో కూడా, మన నిర్ణయాలు అన్నిటిలో కూడా ఏముండాలి? మన నిర్ణయాలన్నిటిలో ద కోవెనెంట్, నిబంధన మన పితరులకు దేవుడు వారికి ఉన్న నిబంధన సత్యము వారిని ఉన్నతమైన శిఖరాలకు నడిపించడు. మనల్ని ఎందుకు నడిపించడు? ఆయన ఎందుకు నడిపించడు? ప్రభు ఏమంటున్నాడు? అందరూ సమానమే కదా, ఆయన దృష్టిలో. కనుక అబ్రహాముకి అబ్రహాము తన జీవితంలో ఏదైతే కలిగి ఉన్నాడో, అట్ ప్రజెంట్ మనం కూడా దేవుని ద్వారా అది పొందుకోగలిగే ఆ కృపను దేవుడు మనకి అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి మీరు జ్ఞాపకం పెట్టుకోండి, మీ పరిచర్యలో, నా పరిచర్యలో, మనందరం సేవకులుగా మన నిర్ణయాలలో దేవుని యొక్క నిబంధన ఉండాలి. ఆమేన్. మీరు ఇది ఎక్సర్సైజ్ చేయండి. ఈ ఎక్సర్సైజ్ చేసి, ప్రభువా నాకు ఎందుకు దొరకలేదు, ఇవ్వలేదు, ఎందుకు నన్ను అభివృద్ధిలోనికి నడిపించలేదు, నా మందిరము అభివృద్ధి పదములోనికి ఎందుకు రా? సో వీ క్వశ్చన్, మనం ప్రశ్నించే హక్కు కూడా దేవుడు మనకే. కానీ
నువ్వు ప్రశ్నించే వరకు దేవుడు ఊరుకోడు. మీరు ప్రశ్నించే వరకు దేవుడు ఊరుకోడు. మీ హృదయాంతరంగములను ఎరిగిన దేవుడు మీ మనస్సు మీ యొక్క పెదాలకి రాకముందే, పలకకముందే అనుగ్రహిస్తాడు ఆయన. అందులో అనుమానం లేదు. సో అబ్రహాంకి ఆ విధంగా ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నేను కట్ ఆఫ్ చేసి ముందుకెళ్తున్నాను. 14వ అధ్యాయం తీయండి ఒకసారి. ఆదికాండము 14వ అధ్యాయము. 14వ అధ్యాయము ముందుగా 13వ అధ్యాయము. 13వ అధ్యాయం ఒకసారి మీరు చూడండి. 13వ అధ్యాయము 2వ వచనము. అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై, ఆ మాట అలా చెవిలో పెట్టుకోండి. తర్వాత చదువుతున్నాను. అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠము కట్టిన చోటను చేరెను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతును గొర్రెల గుడారములను ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయిన. ఎందుకనగా వారి ఆస్తి వరకు ఎంత కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. సర్ప్లస్ కావలసినంత ఆస్తి ఐశ్వర్యము అబ్రహాముకి తన అన్న కుమారుడికి లోతుకి అక్కడ ఉన్నట్లుగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఓకే, ఇప్పుడు ఈ 14వ అధ్యాయము 18, 23 మనం చూద్దాం. 14వ అధ్యాయము 18వ వచనం చూడండి. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాకనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాకనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో అతనికి 10వ వంతు ఇచ్చెను. సొదొమ రాజు మనుష్యులను వానికిచ్చి, ఆస్తి నీవే తీసుకొనమని అబ్రహాముతో చెప్పక, అబ్రహాము, నేనే అబ్రహామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొననని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయగు సర్వోన్నతుడును దేవుడనైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి. వాట్ ఈస్ ద రీజన్? నువ్వు కొల్ల సొమ్ముగా అంతా కూడా నువ్వు పట్టేసావు కదా, సో అది కూడా నీకు నేను ఇచ్చేస్తా ఉన్నాను, నీవు తీసేసుకుని నా వారిని విడిచిపెట్టాయి అని చెప్పి అబ్రహాంతో అంటే, అబ్రహాం ఏమన్నాడండి? అబ్రహాం ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడు? నూలు ఎందుకు ఇక్కడ? వాట్ ఇస్ ద రీజన్? స్టార్టింగ్ వెళ్ళిపోవాలి మనం. అబ్రహాము పిలుపు నిబంధన, హీ డజంట్ యాక్సెప్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ద కింగ్. రాజు నుండి ఒక్క పైసా కూడా నూలు పోగైనను దేవుని పిలుపును దృష్టిలో పెట్టుకున్నాడు, దేవుని నిబంధనను దృష్టిలో పెట్టుకున్నాడు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే అర్థం ఏంటంటే, పిలుపుకు ఉండవలసి, పిలుపుకు ఆ దేవుని యొక్క నిబంధన, దే ఆర్ సపరేటెడ్. పిలుపునే ఆధారం చేసుకున్నారు, కానీ దేవుని యొక్క నిబంధన లేకుండా పోయింది. ప్రియులారా, దేవుని యొక్క పిలుపులో ఉన్న, పిలుపు నిబంధనకు ఉన్నటువంటి యొక్క ఆ రెండు విషయాలను బట్టి
అబ్రహాము హృదయ మనస్సులు ఎలాగున్నాయో తెలుసా? నా దేవునిని నేను ఎంత మాత్రము కూడా తృణీకరించకూడదు, నా దేవునిని నేను ఈ లోకములో అపహాస్యము చేయకూడదు, నా దేవుని యొక్క నిబంధనను నేను మీరి నా స్వలాభాపేక్ష కొరకు నేను ఆస్తి ఐశ్వర్యమును ఈ లోకంలో సంపాదించటము అది నాకు శ్రమ. ఖచ్చితంగా శ్రమ, ముమ్మారికి శ్రమ. అందుకనే అబ్రహాము పిలుపు నిబంధనకున్న ఔన్నత్యాన్ని గ్రహించాడు కనుక ఏమొద్దు నాకు, ఒకవేళ నాకు లేకపోతే దేవుడు నాకు సమృద్ధిగా ఆయన నా అవసరతలన్నీ కూడా తీర్చగలిగినటువంటి దేవుడు ఆయన. నన్ను పిలిచిన దేవుడు నన్ను విడిచిపెట్టేవాడు కాదు. నన్ను పిలిచిన దేవుడు నన్ను బలపరుస్తాడు, నన్ను పిలిచిన దేవుడు నన్ను స్థిరపరుస్తాడు, నన్ను పిలిచిన దేవుడు నన్ను ఘనపరుస్తాడు. ఇది పిలుపు నిబంధనకు ఉన్నటువంటి ప్రత్యేకత. ఇది మనందరం కూడా ఫాలో అవటం మనకు చాలా మంచిది ప్రియులారా. కనుక ఈ రోజున పిలుపుకు తగినట్టు దేవుని యొక్క నిబంధనను మనము గ్రహించకుండా మన పరిచర్యలో కొనసాగటం అది మేలు కాదు, అది ఆశీర్వాదం కాదనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్ని విషయాలు మిమ్మల్ని ప్రోత్సహించడానికి చెప్పడానికి ఇష్టపడుతున్నాను. పాల్ మేకింగ్ సమ్ డెసిషన్స్. పౌలు కొన్ని విషయాలను అతడు ఆ దమస్కులో నుంచి పట్టబడిన తర్వాత, దమస్కులో దేవుని చేత పట్టబడినటువంటి యొక్క సౌలు పౌలుగా మారి దేవుని విషయములో, సువార్త విషయములో కలిగి ఉన్న ప్రత్యేకతలను పౌలు ఆయన పత్రికలకు రాస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ ప్రియులారా గమనించండి, శ్రమలు లేకుండా సేవకుడు లేడు. ప్రియులారా గమనించండి. అంత మాత్రమే కాదు కానీ మరి సేవకుల యొక్క జీవితంలో నష్టాలు లేకుండా పరిచర్య లేదు, మనం గ్రహించాలి. పౌలు అదే చెప్తున్నాడు. పౌలు చెప్తూ ఉన్నాడు. మీరు గమనించినట్లయితే ప్రియులారా 2వ కొరింథీ పత్రిక గబగబ చదవండి, ముందుకెళ్ళిపోదాం. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం జస్ట్ రీడింగ్ అంతే, మనం జ్ఞాపకం పెట్టుకోవటానికి. మరి 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనము నుండి మనం గమనించినట్లయితే, వారు క్రీస్తు పరిచారకుల అని చెప్తూ ఆ విషయాలు చెప్తూ ఉన్నాడు. చూడండి అక్కడ ఏమంటున్నాడు. ఇది నోట్ డౌన్, మనం నోట్ చేసుకోవాలి సేవకులుగా. అది నాకు వర్తిస్తుంది. నేనేదో పెద్ద సేవకుడో పరిచర్య చేసేవాడో లేకపోతే ప్రసంగాలు చేసేవాడో కాదు, కానీ ఇది నాకు కూడా వర్తిస్తుంది. పౌలు చెప్తున్నాడు. ఎప్పుడు చెప్తున్నాడు అది? ఇదిగో నేను హింసకుడిని, నేను దోషకుడిని, ఇదిగో ఇప్పుడు నా ప్రభువుకి నేను కృతజ్ఞతుడిని. ఎందుకో తెలుసా? నా యొక్క జీవితంలో నుండి దమస్క మార్గములో నా యొక్క కనువిప్పు కలిగించి ఆయన పరిచర్యకు నన్ను పిలుచుకున్న ఆ దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అని అంటూ మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు చూడండి. ఏమైనా ఉన్నాయి మనకి పరిచర్యకు ఈ లేకుండా దెబ్బలు తనుకున్నాను. ఒకసారి ఆలోచించేయండి. కేక్ వాక్ మన పరిచర్య అంతా కూడా కదా. ఏదైనా ప్రతికూల పరిస్థితులు వస్తే వెంటనే ఏముంటుందో తెలుసా? అంత కష్టపడాలా, అంత కష్టపడి వెళ్ళాలా, అంత కష్టపడి సువార్త చెప్పాలా, అన్ని తన్నులు తినాలా,
పోలీసు వాళ్ళతోటి నేను జైల్లో ఉండాలి. దిస్ ఈజ్ ఆల్ థింగ్స్ మన యొక్క మనస్థితి. సో కమిటెడ్ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఏమంటున్నాడు ఇక్కడ? ఏమని అంటున్నాడండి? అనేక పర్యాయములు చెరసాలలో ఉంటేని, అపరిమితముగా దెబ్బలు తింటేని, ప్రాణాపాయములు, ఓకే, ఎంత ఏమండి? ఏంటి మనకు ఎలా ఉంది? సో కంపారిజన్ విత్ పాల్ ఎలాగుంది? మనకు ఎలాగుంది? ఇంకేమన్నాడు చూడండి. చాలు. దేని గురించి చింత? పిల్లోడు బీటెక్ చదవట్లేదనా? కూతురు ఎంబీబీఎస్ చదవట్లేదనా? భార్య ఉద్యోగం చేయట్లేదనా? మనకు రాబడలేదనా? సో థింక్ అబౌట్ దట్. ఆలోచించండి. ఒక సేవకుడు, ఏమండి, ఒక సేవకుడు ఏమి లేవు పౌలుకి, ఏమండి, ఏం లేవు, పేదోడా? హీఈస్ రిచ్ ఫెలో. సో హీ లీవ్ ఇట్ ఎవ్రీథింగ్. అది కూడా చూపిస్తాను. పౌలు చూడండి ఒకసారి, మీరు చూడండి ఒకసారి. ఆయన చెప్తున్నటువంటి యొక్క విషయాలు సత్యమైనటువంటివి ప్రియులారా. 1 తిమోతి 1 తిమోతి పత్రిక 3:16 చూడండి. మీరే చదవండి. ఓకే, కాబట్టి బోధను గూర్చినటువంటి స్పృహ ఎవరు కలిగి ఉండాలి? సేవకుడు. బోధను గూర్చినటువంటి స్పృహ అంటే దాంట్లో ఎటువంటి అర్థాన్ని తెచ్చుకోవచ్చు మనం? ఎటువంటి అర్థాన్ని? బోధను గూర్చినటువంటి స్పృహ. సో ఒక దినముకు ముందు మనం దేవుని పరిచర్య విషయంలో, సువార్త విషయంలో ఒక ప్రణాళిక మనం కలిగి ఉండాలి. రేపు చాగల్లో ఏ ప్రదేశానికి వెళ్ళాలి? బ్రాహ్మణగూడెంలో ఏ ప్రదేశానికి వెళ్ళాలి? నిడదవోలులో వీఆర్ ప్లానింగ్. బోధను గూర్చినటువంటి ప్లానింగ్ ఈరోజు ఎంతమందికి ఉంటుంది? దానికి ప్రశ్నకి మన దగ్గరే. సో వీఆర్ ఇంట్రాస్పెక్ట్ అవర్ సెల్వ్స్. మనం ఆత్మ పరిశీలన మనం చేసుకుంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ మన దగ్గర ఉండదు. కానీ మనం సేవకులు, నాతో పాటుగా ఎక్సెప్షన్, నో ఎక్సెప్షన్ ఎనీవన్. ఎవరికి ఎక్సెప్షన్ లేదండి. నేనేం పోటుగాని కాదు. ఆ ప్రశ్న నాకు కూడా. పరిచర్య విషయంలో బోధను గూర్చినటువంటి యొక్క ప్రణాళిక ఎవరికి ఉండాలి? సేవకులకు ఉండాలి. రేపు పునరుత్థానాదివారం, రేపు బోధను గూర్చినటువంటి యొక్క మనస్సు, ఆలోచన. రేపు మనం సంఘానికి ఏం చెప్తే సంఘం బలపడుతుంది. సో ఈ విషయాల్ని
మనం ఆలోచన చేయాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు యొక్క కష్టాలను మనం చూస్తూ ఉంటాం. 3వ అధ్యాయము 7 నుంచి 14 వచనాలు. నష్టాలు అక్కడ చాలా చక్కగా చెప్తున్నాడు. మనకైతే ఏమి నష్టపోకూడదు, మనం ఏం నష్టపోకూడదు. అంటే నష్టపోకూడదు అంటే అర్థం ఏంటి తెలుసా? ఏమండి, పరిచర్యకి పక్క విలేజ్కి వెళ్తే పెట్రోల్ కూడా నష్టపోకూడదు. పెట్రోల్ కూడా వచ్చేయాలండి. పెట్రోల్కి కూడా రిటర్న్ వచ్చేయాలి. పౌలు చూడండి ఒకసారి ఆదర్శంగా మనం 3వ అధ్యాయము ఎంచుకోండి అందరూ. ఇప్పుడు అది రౌండ్ అప్ చేసుకుని అది మొదలు పెడదాం. పెట్టగలమా? పెట్టలేకపోతే పిలుపుకి నిబంధనకి విలువ అంతే. ఇంకా ఎవరో ఒక ప్రశ్నగా జవాబు ఎక్కడుంది? ఏమంటే ఎక్కడుంది జవాబు? ఎక్కడుంది? వాక్యంలో ఉంది. వాక్యం అంటే ఎవరు? దేవుడు కదా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము అదే కదా మనం చదువుకుంటున్నాం. ఏమన్నాడు ఇక్కడ? చాలా కరాఖండిగా మాట్లాడుతున్నాడు చూడండి. ఎంతమంది సేవకులు ఈ రోజున ఇది నా యేసయ్యకు పరిచర్యకు నేను ఉపయోగిస్తూ ఉన్నాను, ఇది నాకు నష్టమైనా పర్లేదు అనేవాళ్ళు ఎంతమంది సేవకులు ఉన్నారు? ఏమంటే ఏ జ్ఞానం కొరకండి? దేవుని జ్ఞానము, లోక జ్ఞానము కాదండి. దేవుని జ్ఞానము కొరకు నేను ప్రతి దానిని కూడా నష్టముగా నేను ఎంచుకున్నాను. నా క్లాస్ అయినా పర్లేదండి అనుకునే సేవకులంగా మనం ఎంతమంది ఉన్నాం? ఇంకా చదవండి బ్రదర్. ఏం సంపాదించుకోవాలండి? మనమేం సంపాదించుకోవాలి? మనం ఆన్సరబుల్ కదా. మనమేం సంపాదించుకోవాలి? ఇప్పుడు సైకిల్ అయిపోయింది, దేవుడు బైక్ ఇచ్చాడు. బైక్ కూడా అయిపోయి 10 సంవత్సరాలు అయిపోయింది. కారు కావాలి, పోనీ సెకండ్ హ్యాండ్ కారు కూడా అయిపోయి 10 సంవత్సరాలు అయింది. న్యూ వెహికల్ కావాలి. ఇప్పుడు న్యూ వెహికల్ తర్వాత గృహం కావాలి. గుడి ఏమైపోయింది? చర్చ్ ఏమైపోయింది? చర్చిలాగా, సంఘంలాగానే ఆలోచించేది. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రము వలనైన నా నీతి కాదు. అబ్బబ్బబ్బబ్బబ్బా, క్రీస్తు నందలి. అమ్మా, నీతి ఎవరి యందుంది? దేవుని యందుంది నీతి. ఆ నీతిని సంపాదించుకో. ఇప్పుడు నాకు మాట గుర్తొచ్చింది, ఒకసారి తీసేయండి, మళ్ళీ మర్చిపోతాను నేను. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ అధ్యాయము, యాకోబు పత్రిక 2వ అధ్యాయం నాకు తప్పని గుర్తొచ్చింది. 23వ వచనం. ఇందాక అబ్రహాం గురించి మాట్లాడాను కదా. ఇప్పుడే కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను. అబ్బా, నీతి ఎవరు ఇప్పుడు? సో హీఈస్ ద రైచియస్నెస్ గాడ్. నీతిమంతుడైన దేవుడైన ఆ నీతి ఆయనలో ఉన్నది. మన స్వనీతి, మన అనీతి వలన వచ్చిన ఆ పాపమును బట్టి యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడి, చనిపోయి, సమాధి చేయబడి, పునరుత్థానుడై తిరిగి లేచి 40 దినాలు ఆయన యొక్క ప్రత్యక్షత అగపరుచుకొని ఆరోహణుడై నిత్యత్వానికి వెళ్ళి తిరిగి మరలా వచ్చి నిన్ను నన్ను కూడా కొనుగోబడటానికి 2వ రాకడలో రాబోతూ ఉండగా, ఎందుకురా బాబు ఇదంతా అని మనం ఆలోచన చేస్తే, నీవు నేను అనీతిమంతులుగా ఉన్న మనలను ఆ సిలువలో
తన ప్రాణ తర్పణ జరిగించి అనీతిమంతులైన మనలను నీతిమంతులుగా చేసి ఏ సమాధానాన్ని ఏదైనా తోటలో కోల్పోయామో ఆ సమాధానము తిరిగి క్రీస్తు యేసు ద్వారా ఆ సిలువలో నుండి దేవునికి తండ్రికి మనకి మధ్యవర్తిగా ఉండి మళ్ళా ఆయనతో సమాధానపరిచి ఆ నిత్యత్వం పోగొట్టుకున్న నిత్యత్వము పరలోకము యేసుక్రీస్తు ప్రభుల ద్వారా మరలా ఆ మోక్షాన్ని ఆ నిత్యత్వాన్ని ఆ పరలోకాన్ని నీకు నాకు ఇవ్వటానికి ఆయన తన కార్యాన్ని జరిగించాడు. ఇప్పుడు ఇక్కడ ఈ ఈ ఈ మాట మనం చూసినట్లయితే ఇక్కడ వ్రాయబడిన 2:23 అంటున్నాడు కదా, అబ్రహాము ఎందుకు నమ్మాడు? అబ్రహాము ఎందుకు నమ్మాడు? దేవుని యొక్క పిలుపు నిబంధనతో కూడినటువంటి యొక్క విశ్వాసమును బట్టి అబ్రహాము నమ్మాడు. అందుకని అబ్రహాము దేవుని యొక్క నీతిగా ఎంచబడ్డాడు. ఇంకొక మాట రాయబడిందండి, బ్యూటిఫుల్ వర్డ్ దాని కింద చూడండి, అనులేఖనము నెరవేర్చబడను. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమని పిలువబడ్డాడండి? అబ్రహాము దేవుని స్నేహితుడు, హీఈస్ ద ఫ్రెండ్ ఆఫ్ గాడ్. మన పరిస్థితి ఏంటి? ఇంక నేను వెళ్ళను లోనకి, చాలా టైం అయిపోతుంది. ఓకే, క్యారీ ఆన్. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామండి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక చదవండి అమ్మ. అది సమస్తమును కూడా నష్టముగా ఎంచుకున్నాను, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము. నువ్వు ఎవరికి కనబడాలి నీతిమంతుడిగా? నిన్ను పిలిచిన పిలుపుకు నిబంధన స్థితిని కలిగి ఉన్న ఆ దేవునికి మనమందరము కూడా నీతిమంతులుగా అగపడవలసిన అగత్యత దైవ సేవకులకు ఉంది అనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమంటే దైవ సేవకులు అంటే పనోళ్ళం కాదు, మనం దేవుని చేత ప్రత్యేకింపబడి ఏర్పాటు చేయబడి పిలవబడిన పిలుపుకు ఏమన్నా ఎంత ఉందో ఈ లోన, మన ఒట్టోళ్ళం కాదు. కనుక నీవు నేను నీతిమంతులుగా దేవునికి అగపడాలి. పౌలు పరిచర్యకు పిలవబడిన పౌలు ఆ రీతిగా అతడు తనకున్నవన్నీ కూడా నష్టముగా ఎంచుకొని క్రీస్తు యేసునందలే నీతిని కలిగి ఆయనకు అగపడేవాడుగా ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుని స్తోత్రం కలిగినగా. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం గబగబా తీసేయండి. నేను ఇంకొక ఒక పావు గంటల ముగిస్తా. ఏమంటే రాజుగారు చూస్తున్నారు మీరు అక్కడ, నాకు ఆకలిస్తుందా ఏంటి? జస్ట్ 10 minutes మీకు కొన్ని విషయాలు సూచికలు చూపించి చాలండి. ఏమి మన నిశ్చయిత ఏంటి? అంతే, సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించడమే మనకు. ఇంక పనిపాట ఏమీ లేదు. పనిపాట ఉంది అని అంటే మీరందరూ నిబంధనలో, నేను నిబంధనలో లేననే విషయాన్ని మీకు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పను, కానీ ఖచ్చితంగా దేవుడు ఈ విషయాలు చెప్పి నేను ముగిస్తాను. గబగబా చదువుతారు. కానీ స్వయంగా యేసు ప్రభు వారు కొన్ని సూచికలు సేవకులకు ఇచ్చారు. కొన్ని సూచికలు ఎక్కడున్నాయి? కొన్ని సూచికలు ఇచ్చారు. లోకసువార్త 10వ అధ్యాయము గబగబా తీసేయండి. లోకసువార్త 10వ అధ్యాయం, ఎందుకంటే టైం సరిపోదు. 10వ అధ్యాయం 1 నుంచి 12 వచనాల్లో 10 వచనాల్లో గబగబా చదువుదాం. మొదటి వచనం చదవండి. ఇద్దరిద్దరిని పంపెను.
కాబట్టి కోత యజమాని తన కోత పనివారిని పంపుతా వేడుకుని మీరు వెళ్ళుడి. అది ఒకటి ఏమన్నాడు, వెళ్ళండి. ఎక్కడికి చెప్తే మీరు అక్కడికి వెళ్ళండి, అడ్డదారుల్లోకి వెళ్ళొద్దు. స్ట్రైట్ అవే, వాట్ గాడ్ సెడ్ యు గో స్ట్రైట్ అవే. ఎక్కడికి వెళ్ళమంటే ఎవరు చెప్పారు ఇది? ఎవరో యేసుప్రభు స్వయంగా బోధిస్తున్నాడు వారికి. ఈ 70 మంది గురించి నేను ఇంకా ఈ 12 మంది గురించి నేను చెప్పను, కానీ దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు మనల్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఓకే, రెండు చదవండి, కంటిన్యూషన్. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెపిల్లలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను. మీరు సంచినైనను జాలనైనను. చాలండి. ఎక్కడ పంపుతున్నాడు ఆయన? కాబట్టి మీరు ఎలా ఉండాలి? బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండాలి. సేవకులు ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గొర్రె చర్మము కప్పుకున్న వారి మధ్యకి మిమ్మల్ని పంపిస్తున్నారు, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ, ఎందుకు జాగ్రత్తగా ఉండమన్నాడు? మీరు వారిలాగా అయిపోయింది. నెక్స్ట్ చదవండి. మీరు సంచినైనను జాలనైనను చెప్పులనైనను తీసుకుని పోవద్దు. త్రోవలో చాలు. ఎందుకంటే ఏం తీసుకెళ్ళొద్దు అంటున్నాడు? ఎక్స్ట్రా మీరు ఏమీ కూడా తీసుకెళ్ళొద్దు. ఎందుకు తీసుకెళ్ళొద్దు అంటున్నాడంటే, మీ మనసంతా దేని మీద ఉంటుంది? తీసుకెళ్ళిన వాటి మీదే ఉంటుంది. మీకు అప్పగించినటువంటి సేవా పరిచర్య ఆ దృక్పథం ఏమైపోద్దంటే అయిపోద్ది. నెక్స్ట్ ఏమన్నాడు చూడండి. ఎందుకు కలవద్దు అంటున్నాడు? త్రోవలో ఎవరినైనా సైకిల్ ఆపేయద్దు, బండి ఆపేయద్దు, కారు ఆపేయద్దు. మీకు అప్పగించినటువంటి యొక్క సువార్త పరిచర్య మీద శ్రద్ధాశక్తులు కలిగి మీరు వెళ్ళండి. డోంట్ వేస్ట్ యువర్ టైం. మధ్యలో ఎవరైనా తగిలితే ఏమిటి? బాతకాణి కదా మనం కొట్టేదంతా. ఇక్కడ ఆ ఫెలోషిప్ ఎలా జరిగింది, ఈ ఫెలోషిప్ జరిగింది, వాళ్ళంత ఇచ్చారు, వీళ్ళంత ఇచ్చారు, ఏ భోజనం ఎందుకు, ఎంత ఈ తాత్సారం ఎందుకండి? మీరు ఇంకొక 5 ఇళ్ళు విజిట్ చేయటానికి ఆ సమయం ఉంటుంది కనుక, మీరు సువార్త ప్రకటించడానికి ఆ సమయం ఉంటుంది కనుక, డోంట్ వేస్ట్ యువర్ టైం. దారిలో వారితో మీరు ఎంత మాత్రము కూడా వారితో టైం వేస్ట్ చేయదు. నెక్స్ట్ ఏమన్నాడండి? మీరు ఏ ఇంటినైనాను ప్రవేశించినప్పుడు ఏం చెప్పాలంట? మీరు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత పీస్ బీ విత్ యూ అని మీరు చెప్పాలి. ఎందుకంటే మీరు స్వస్థత చేయక్కర్లా, మీరు ఏమి కార్యక్రమాలు మీ శ్రమలను బట్టి దేవుడు విడిపిస్తా ఏమి చెప్పక్కర్లా. మొట్టమొదటగానే ఆ ఇంట్లో మీరు అడుగు పెట్టినప్పుడు దేవుడు మీకు మీ కుటుంబానికి సమాధానము అనుగ్రహించునుగాక అని మీరు ప్రకటించాలి అని అంటున్నాడు. సమాధాన పాత్ర ఏదైతే వాళ్ళు మీరు చెప్పిన దాన్ని యాక్సెప్ట్ చేస్తారో వారు చదవండి. అది లేకపోతే యాక్సెప్ట్ చేయకపోతే తిరిగి మీ దగ్గరికి వస్తుంది అనే విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఇది గమనించండి జాగ్రత్తగా. వారు మీకు ఇచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే ఉండుడి. మీరు ఇంటంట ఎక్కడికి తిరగవద్దు. మీరు ఎవరైతే మీకు ఆతిథ్యం ఇస్తారో ఆ ఇంట్లోనే మీరు బస చేసి వారికి సువార్త ప్రకటించండి, వారి గురించి ప్రార్థన చేయండి. నెక్స్ట్, ప్రతివాడు ఒకవేళ వారు కానీ మీకు ఏమాత్రమైనా చెయ్యి విదిలించకపోతే మీరు సైలెంట్గా ఉండండి, కానీ శాపనార్థాలు అవి ఏమి కూడా పెట్టవద్దు. ఎందుకంటే పనివాడు జీతమునకు పాత్రుడు. వాళ్ళు ఏమీ ఇవ్వకపోతే దేవుడు ఇంకో రూపేణ మీకు ఆయన గుప్పులి విప్పించే దేవుడు ఆయన కనుక మీరు ఏమాత్రం మనస్కరించవద్దు, బాధపడవద్దు, చింతించవద్దు. మీ చింత యావత్తు ఆయన మీద వేసి నిబ్బరమైన బుద్ధి గలవారై మీరు మెలకువగా ఉండి మీరు ప్రార్థన చేయాలి. నెక్స్ట్, అమ్మో మీ జోలు వేసుకుని ఇంటింటికి తిరగవద్దు. చాలండి. మీరు ఇంటింటికి తిరిగి
ఇంటింటికి తిరిగి బాగా చెప్పారు. ఎవరండి? మీరేనా? ఏమన్నారు? అడుక్కోవద్దు. యు ఆర్ ఆల్ రాయల్ ప్రీస్ట్స్. మీరందరూ కూడా దేవుని విషయములో రాయల్ ప్రీస్ట్స్.